ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని యాతాలకుంట సొరంగ పనులు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా యాతాలకుంట టన్నెల్ పనులకు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి మంత్రి ట్రాక్టర్లో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు భరోసా నిధులను మార్చి చివరి నాటికి విడుదల చేస్తామని చెప్పారు. యాతాలకుంట టన్నెల్ పూర్తయితే లంకసాగర్కు నీళ్లు వస్తాయని, తద్వారా సత్తెపల్లి, వేంసూరు, అశ్వరావుపేట మండలాల్లో 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని అన్నారు. యాతాలకుంట పనులు వేగవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. రోడ్డు లేకపోయినా సింగిల్ రోడ్డు మీద వెళ్ళగలుగుతాం, డబుల్ రోడ్డు మీద వెళ్ళగలుగుతాం, కానీ నీళ్లు ఉండాలి. దానికి తగ్గట్టుగా పనులు చేయాలి. దీనికి నిధులు కావాలి. అట్ని సమకూర్చుకొని ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకొని ఈ జిల్లాని ఈ 4 సంవత్సరాల్లో కలెక్టర్ కొత్తగూడెం, జోలూరుపాడు టన్నెల్, ల్యాండ్ ఎక్విజేషన్, ఫారెస్ట్ క్లియరెన్స్ అది అయిపోతే పాలేరుకి వెళ్తాయి. మా కలెక్టర్ గారు, ఖమ్మం కలెక్టర్ గారు ఈ టన్నెల్ పూర్తి చేసుకొని బేతిపల్లి చెరువులు వేస్తే లంకాసాగర్కి వెళ్ళిపోతాయి. సొత్తుపల్లి మండలం, ఎంసూరు మండలం, మా దగ్గరకు వస్తే దమ్మపేట, అశ్వరావుపేట కూడా ఇంకొక లిఫ్ట్ నడుస్తుంది.